Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా టోస్టర్. రాజ్ కుమార్ రావు గారు హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ పిసినారి హీరో కథ మనల్ని ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో డీటెయిల్డ్గా మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో రాజ్ కుమార్ రావు ఒక మహా పిసినారనమాట. రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయే టైప్ ఆలోచిస్తాడనమాట. కానీ తన భార్య బలవంతం మీద మాత్రం ఒక కాస్ట్లీ టోస్టర్ని గిఫ్ట్గా ఇస్తాడు. అయితే ఆ టోస్టర్ ఇచ్చాక హీరో లైఫ్లో కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ నుండి మరొకటి అలా వరుసగా సమస్యలు మొదలవుతూనే ఉంటాయి. అసలు ఆ టోస్టర్ వెనుక ఉన్న అసలు నిజమేంటి, ఆ ఇన్సిడెంట్ నుండి హీరో ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి రాజ్ కుమార్ రావు పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ రాజ్ కుమార్ రావు గారే. ఒక పిసినారిగా ఆయన టైమింగ్ గానీ, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గానీ చాలా చోట్ల భలే నవ్విస్తాయి. ఆయన చాలా బాగా ఎమోషన్స్ కూడా పండించాడు. ఇక ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హీరో, హీరోయిన్‌ల క్యారెక్టరైజేషన్స్ గానీ, కామెడీ సీన్స్ గానీ ఫుల్‌గా వర్కౌట్ అయినియి. ఇక తెలుగు డబ్బింగ్ చూసుకున్నట్టయితే డబ్బింగ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. కామెడీ టైమింగ్ కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చేశారు. ఇక టెక్నికల్ వాల్యూస్ సినిమాలో బీజీఎం అట్లాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్పీడ్‌గా సెకండ్ హాఫ్‌లో ఆ జోరనేది కనిపించలేదు. కథ ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోయి మళ్ళీ మళ్ళీ ఆల్రెడీ వచ్చిన సీన్సే రిపీట్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక రొటీన్ స్టోరీ. సినిమాలో కథేం కొత్తగా లేదు. ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని సీన్స్ మనం ఆల్రెడీ తెలిసినట్టుగాను, ఇంతకుముందు వేరే సినిమాలో చూసినట్టుగానే అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే ఇంకొంచెం బెటర్‌గా ఉండాల్సిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత సినిమా ఎండింగ్ కొంచెం ఆర్డినరీగా అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ వైస్ అండ్ టెక్నికల్ వైస్ చూసుకున్నట్టయితే రాజ్ కుమార్ రావు గారు తన నటనతో సినిమాని నిలబెట్టారని చెప్పొచ్చు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా చూడొచ్చు. మంచి కామెడీ మూవీ. ఇంకా టెక్నికల్‌గా చూసుకున్నట్టయితే మ్యూజిక్ అలాగే సినిమాటోగ్రఫీ 2 చాలా బాగున్నాయి ఈ సినిమాలో. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ 'టోస్టర్' మూవీ ఒక వన్ టైమ్ వాచబుల్ కామెడీ సినిమా అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా మీరు కామెడీ కోసం, రాజ్ కుమార్ రావు గారి యాక్టింగ్ కోసం ఈ వీకెండ్‌కి అయితే డీసెంట్‌గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఆ బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. మళ్ళీ ఇంకొక మంచి మూవీ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.